ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? క్రైస్ట్ ఇన్ యూ, నీలో ఉన్న క్రీస్తు అన్న ఒక రెవల్యూషన్ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఐ థింక్ ఆల్రెడీ 2 మెసేజ్లు చెప్పాను దాని గురించి. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి కంటిన్యూయేషన్ చేస్తా ఉన్నాను. సో ఎవరైతే ఫస్ట్ 2 వినలేదో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ బేసిక్ విషయం నుండి ప్రారంభిస్తాను. ఓకే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మా కలదు. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్త్ అండ్ వెజల్స్, ద ఎక్సలెన్స్ ఆఫ్ ద పవర్ మే బి ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ అస్. ఈ వర్షం ఆల్రెడీ మీకు నోటెడ్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ 2 వీక్స్ చెప్పాను కాబట్టి. సో ఈ మంటి ఘటంలో మనం ఏం కలిగి ఉన్నాం? ఐశ్వర్యం కలిగి ఉన్నాం. సో పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పౌలు ఏమన్నాడు? దిస్ ఈజ్ ద మిస్టరీ దట్ హ్యాస్ బీన్ హిడెన్ ఫ్రమ్ జనరేషన్స్. యుగ యుగాల నుండి, తరతరాల నుండి ఈ మర్మం అనేది మరుగు చేయబడింది. ఏంటి ఆ మర్మం? నీలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు. ఆయన ఏమైనాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో మన జీవిత ప్రయాణంలో మనకి ఇవ్వబడినటువంటి పిలుపుల్లో ఒక ముఖ్యమైన పిలుపు ఏంటంటే క్రీస్తుని మనం కనుగొంటాం. ఆమె క్రీస్తుని మనం ఆత్మలో కనుగొంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని ఆత్మలో కనుగొనగలుగుతామో ఆయనలోకి మనం మార్చబడతా ఉంటాం, లేకపోతే ఆయన వలె మనం మార్చబడతా ఉంటాం. హల్లెలూయా. ఇజ్రాయేలీలకి ఒక పిలుపు ఉంది. వాళ్ళ పిలుపు ఏంటి? ఐగుప్తులో నుండి బయటకు వచ్చి కనాన్లోకి వెళ్ళటం. హల్లెలూయా. మనం ఇప్పుడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి మనం కనాన్లోకి వెళ్ళట్లేదు. మనం ఆల్రెడీ పుట్టడమే కనాన్లో పుట్టాం. హల్లెలూయా. సో ఇప్పుడు మన పిలుపు ఏంటి? మన దర్శనం ఏంటి? క్రీస్తు అనే వ్యక్తిలోనికి మనం ప్రయాణం చేయటం. హల్లెలూయా. We are journeying into the person called Christ. ఆమేన్. రోజులు గడిచేకుంది, నెలలు గడిచేకుంది, సంవత్సరాలు గడిచేకుంది ఏమవుతుంది? క్రీస్తుని మనం కనుగొంటా ఉన్నాం. చాలామంది అనొచ్చు, ఆల్రెడీ నేను ప్రభువుని నమ్ముకున్నానండి, క్రీస్తు నా లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్న క్రీస్తు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ లోపల ఉన్న క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడు? హీఈస్ ద మిస్టరీ. ఆయన ఒక మర్మమై ఉన్నాడు. హల్లెలూయా. నీ లోపల క్రీస్తు ఎలా ఉన్నాడు? ఆయన ఒక మర్మమై ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా అంటే ఈ మర్మాన్ని కొంచెం కొంచెంగా ఆయన మనకేం చేస్తాడు? మనకి అన్రాప్ చేస్తూ ఉంటాడు, మనకి అన్వేల్ చేస్తూ ఉంటాడు, మనకేం చేస్తాడు? ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత ఎక్కువగా క్రీస్తు అనే మర్మము మన లోపల మనకి ప్రత్యక్షమవుతుందో, లేకపోతే బయలుపరచబడుతుందో, లేకపోతే తెరవబడుతుందో, అంత ఎక్కువగా మనం క్రీస్తుని పోలి నడుచుకుంటాం. హల్లెలూయా. ఎంత ఎక్కువగా క్రీస్తు అనే మర్మము నీకు నాకు తెరవబడుతుందో మన లైఫ్ యొక్క క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఒక క్వాలిటీ లైఫ్ అంటే ఏంటి? అన్నీ సంపాదించుకొని, అన్నీ కలిగి ఉండి, బాగా చదువుకొని, బాగా ఆస్తులు సంపాదించుకొని అది మాత్రం కాదు. దేవుని దృష్టిలో ఒక క్వాలిటీ లైఫ్ ఏంటంటే ఆయనతో ఒక అన్యోన్య సహవాసంలో మనం జీవించడం. హల్లెలూయా. ఆయనలోకి మనం మార్చబడటం, ఆయనను పోలి మనం నడుచుకోవటం. హల్లెలూయా. ఆయన హృదయాన్ని మనం తెలుసుకోవటం, ఆయన రాజ్యాన్ని మనం వ్యాపింపచేయటం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది క్రీస్తుని కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నాలో క్రీస్తు ఉన్నాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? సో ఇప్పుడు నీలో క్రీస్తు ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? నేనేం చెప్తున్నా వినండి. నీలో ఉన్న క్రీస్తు ఆయన నజరేయుడైన యేసులాగా లేడు ఆయన. ఓకే. నీలో ఉన్న క్రీస్తు పునరుద్ధానుడైన యేసులాగా లేడు ఆయన. నీలో ఉన్న క్రీస్తు ఆత్మరూపిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నజరేయుడైన యేసు నా లోపల ఉండటం అంటే ఆయన ఒక మనిషిలాగా నా లోపల ఉండాలి. అవునా? అంతేనా? ఏం చెప్తున్నా అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు. తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆత్మరూపిగా. హల్లెలూయా. నౌ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్. పౌలు ఏమంటున్నాడు? ప్రభువే ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు.
హల్లెలూయా. క్రీస్తు మన లోపల ఇప్పుడు ఎలా జీవిస్తా ఉన్నాడు? శరీరధారిగా జీవించట్లేదు, ఆత్మరూపిగా జీవిస్తా ఉన్నాడు. హీఈస్ ఇన్ స్పిరిట్ ఫామ్. హల్లెలూయా. కొన్ని నిధులను నేను తవ్వుతా ఉన్నాను ఈ రాత్రి. హల్లెలూయా. ఫస్ట్ 2 మెసేజెస్ చాలా ఈజీగా చెప్పాను. ఇదొక్కటి కొంచెం మీ పక్కన చెప్పండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏమన్నారు వాళ్ళు? ఓకే అన్నారా? ఓకే. ఇప్పుడు నీ లోపల నా లోపల క్రీస్తు ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మస్వరూపి అయిన క్రీస్తుని నేను గ్రహించాలంటే ఏం చేయాలి? ఎవరన్నా చెప్తే కేవలం నాకు బాహ్యంగానే ఆయన అర్థమవుతాడు. కానీ పరిశుద్ధాత్మ నా లోపలుండి బోధిస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మస్వరూపి అయిన క్రీస్తుని నేను ఆత్మానుసారంగా కనుగొనగలుగుతున్నాను. హల్లెలూయా. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఉదాహరణకి సౌలు పౌలుగా మారకముందు ఆయనకు కూడా క్రీస్తు తెలుసు, లేకపోతే ఆయనకు కూడా యేసయ్య తెలుసు. కానీ తను ఆత్మలో ఆయన ఇంకా కనుగొనలేదు. ఆయనకు తెలుసు యేసయ్య అనే వ్యక్తి ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, కార్యాలన్నీ చేస్తున్నాడు, మనుషుల్ని మార్చేస్తున్నాడు, దేవుని రాజ్యం అంటున్నాడు, ఇవన్నీ తెలుసు సౌలుకి. కానీ ఎప్పుడైతే ఆత్మలో కనుగొన్నాడో ఇప్పుడు సౌలు ఏమయ్యాడు? ఆయనలాగా మార్చబడతా వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు మార్పు జరుగుతుందంటే, నేను చెప్తున్నాను, ఎప్పుడు మార్పు జరుగుతుందంటే ఆత్మరూపిగా ఉన్న క్రీస్తుని నువ్వు కనుగొన్నప్పుడు. హల్లెలూయా. లోగోస్లో ఉన్న క్రీస్తుని కనుగొన్నప్పుడు మార్పు జరగదు. హల్లెలూయా. రేమా వాక్యాన్ని మాట్లాడినప్పుడు మార్పు జరగదు. రేమా వాక్యాన్ని మాట్లాడినప్పుడు బయటున్న పరిస్థితిలో మార్పు జరుగుతుంది. నేను చెప్తాను, అర్థమవుతుందా? కష్టంగా ఉందా? నీ లోపల మార్పు జరగాలంటే ఐ నీడ్ టు ఐడెంటిఫై క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్పిరిట్. నా లోపల ఉన్న క్రీస్తు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు అన్న ప్రత్యక్షత నాకు తెరవబడాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నా క్రీస్తుని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఒక పెద్ద గిఫ్ట్ అనుకుందాం, ఒక పెద్ద వరం అనుకుందాం. ఒక్కొక్క లేయర్ని, ఒక్కొక్క పొరని ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఇది క్రీస్తు, ఇది క్రీస్తు, ఈయన క్రీస్తు, ఈయన క్రీస్తు, ఈయన క్రీస్తు, ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నా క్రీస్తు ఆత్మ రూపంలో ఆయన నాకు తెరవబడతా ఉందో, ఇప్పుడు నేనేమవుతున్నాను? పునరుద్ధానుడైన క్రీస్తు ఎలా ఉంటాడో ఆ పోలికలోకి నేను మార్చబడతా ఉన్నాను. నజరేయుడైన యేసులాగా నేను మార్చబడట్లేదు. నజరేయుడైన యేసుకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ పునరుద్ధానుడైన క్రీస్తుకి లిమిటేషన్స్ లేవు. శిష్యులందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? సుప్ అని గోడలో ఉండొచ్చాడు. అవునా? ఇప్పుడు ఆయనకి శరీర సంబంధమైన ఆటంకాలు లేవు, లేకపోతే శరీర సంబంధమైన పరిధులు ఆయన ఆపలేవు ఇప్పుడు. హల్లెలూయా. క్రైస్ట్ వితౌట్ లిమిటేషన్స్. హల్లెలూయా. మనం ఆ పోలికలోకి మనం మార్చబడతా ఉన్నాం. హల్లెలూయా. అంటే క్రీస్తుని కనుగొనే కొంది ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? క్రీస్తులాగా అమర్త్యుడైపోతున్నాడు. క్రీస్తులాగా మరణాన్ని జయించే అనుభవాన్ని పొందుతున్నాడు. క్రీస్తులాగా శ్రమను అనుభవించడం మాత్రమే కాదు, క్రీస్తులాగా సృష్టిని ఏలుబడి చేయగలుగుతున్నాడు, క్రీస్తులాగా నడవగలుగుతున్నాడు, క్రీస్తులాగా అద్భుతాలు చేయగలుగుతున్నాడు, క్రీస్తులాగా నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు, క్రీస్తులాగా గోడలో గుండా వెళ్ళగలడు, క్రీస్తులాగా తండ్రి చెప్పేది వినగలడు, తండ్రి ఏం చూపిస్తున్నాడో దాన్ని చేయగలడు. హల్లెలూయా. అంటే క్రీస్తు అనే ప్రత్యక్షత మనకి తెరవబడే కొంది ఇప్పుడు ఏమవుతున్నాం? ఆయన పోలికలోకి, ఆయనలోకి, ఆయన పునరుద్ధాన పోలికలోకి మనం మార్చబడుతున్నాం. చాలా కష్టంగా ఉందని తెలుసు. సింపుల్గా వద్దాం. ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం అందరికి తెలిసిన భాగం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన, దాని ఎడ్జ్ ఆకాశం నంటను, దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు నుండి. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణు, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంనకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎవరైనా హల్లెలూయా చెప్తారు ఒకసారి?
హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన పిలుపు ఏంటంటే, మనం క్రీస్తుని తెలుసుకునే కొంది ఆయన యొక్క ఉద్దేశాల్ని, ఆయన యొక్క ప్రణాళికల్ని మనం నెరవేర్చడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఆయనకున్న ముఖ్యమైన ఉద్దేశంలో ఒక ఉద్దేశం ఏంటంటే, పరలోక సంబంధమైన వాస్తవాల్ని భూమి మీదకి తీసుకొని రావటం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నేను చెప్పేది గ్రహించగలుగుతున్నాను? నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు ఏం చేయాలి? భూమి మీద నెరవేరబడును గాక. ఇప్పుడు నేను క్రీస్తుని తెలుసుకునే కొంది నేనేం చేయాలి? ఆ పరలోకపు రియాలిటీస్, ఆ పరలోకపు వాస్తవాలు నేనేం చేయాలి? భూమి మీదకి నేను తీసుకొని రావాలి. హల్లెలూయా. యు మేనిఫెస్ట్ ద రియాలిటీస్ ఆఫ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. జాగ్రత్తగా ఎక్కడ మిస్ అయినా నేను చెప్పేది మొత్తం కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో నీ పిలుపు, నా పిలుపు ఏంటి? పరలోక సంబంధమైన వాస్తవాల్ని ఏం చేయాలి? మనం భూమి మీద తీసుకొని రావాలి. సో ఇప్పుడు భూమి మీద వ్యాధి, లేకపోతే అప్పుల బాధ, లేకపోతే వైరస్, లేకపోతే మరణము, లేకపోతే నాశనం, అవునా, ఇవన్నీ ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఒక కుమారుడిగా మనం ఏం చేయాలి? పరలోకపు వాస్తవాన్ని మనం ఏం చేయాలి? భూమి మీదకి తీసుకొని రావాలి. భూమి మీదకి తీసుకొని వచ్చి మనం ఏం చెప్తాం? దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించబడతాను. హల్లెలూయా. యేసుప్రభువు మొట్టమొదట మాట్లాడి రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి. అంటే నీ మనస్సు ఎప్పుడైతే అది మెటనోయా అవుతుందో, నీ మనసు ఎప్పుడైతే అది మారి ఒక క్రీస్తులో ఉన్న ఉన్నతమైన అనుభవాన్ని పట్టుకుంటుందో, పరలోక సంబంధమైన వాస్తవాన్ని నువ్వేం చేస్తావు? ఇక్కడ విడుదల చేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో వ్యాధి ఉందా? లేదు. పరలోకంలో లేమి ఉందా? లేదు. పరలోకంలో అప్పులు ఉన్నాయా? లేదు. పరలోకంలో వైరస్ ఉందా? లేదు. పరలోకంలో నాశనం ఉందా? లేదు. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరను గాక. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఉన్న క్రీస్తు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రతిరోజు. దేనికి? ఆయనతో నువ్వు జతకట్టి నువ్వేం చేయాలి? ఆ పరలోకపు వాస్తవాల్ని భూమి మీదకి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈ సృష్టి అంతా కూడా ఎవరి కోసం చూస్తూ ఉంది? దేవుని కుమారుల యొక్క, హల్లెలూయా, సృష్టి అంతా కూడా దేనికోసం ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. క్రీస్తు ఎప్పుడైతే నీలో నాలో తెరవబడతాడో, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క జీవాన్ని మనం విడుదల చేసేవాడుగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సైతాన్ రాజ్యాన్ని మనం కూల్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మనం వ్యాధుల్ని పారద్రోలుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా నాశనాన్ని పారద్రోలి అక్కడ ఏం చేస్తున్నాం? అమర్త్యతను తీసుకొని వస్తా ఉన్నాం. అక్కడ ఏం చేస్తున్నాం? జీవాన్ని తీసుకొని వస్తా ఉన్నాం. ఈ సువార్త ఏం చేస్తా ఉంది? జీవాన్ని, అమర్త్యతని వెలుగులోకి తీసుకొని వస్తా ఉంది. హల్లెలూయా. సో నేనేం చెప్తున్నానో కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయబాకండి. నేనేం చెప్తున్నానో దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇప్పుడు పరలోకం తెరబడుతుంది. ఇప్పుడు హల్లెలూయా. నాకు ఇప్పుడు పరలోకం తెరవబడింది. మీకు ఇప్పుడు పరలోకం తెరవబడుతుంది. ఎందుకంటే ఇది ఒక డైమెన్షన్. నేను చెప్పేది ఒక డైమెన్షన్. మీరు ఈవినింగ్ సర్వీస్కి వస్తూ ఉంటే నేను మెసేజ్ చెప్పను, నేను డైమెన్షన్స్ చెప్తా ఉంటాను, ఆత్మీయ కోణాలు చెప్తా ఉంటాను, నేను దేవోక్తులు మాట్లాడుతూ ఉంటాను. నువ్వు దాన్ని పట్టుకున్నావంటే, అది నీకు వెలిగిందంటే 100 సంవత్సరాలు విజయవంతంగా జీవించగలుగుతావు. బికాజ్ ఇట్స్ ఎన్ ఆరకల్. అది దేవోక్తి, అది ప్రాఫెసీ కాదు. ఆమేన్. సో ఇక్కడ యాకోబు అనే వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఏశావుని ఆల్రెడీ మోసం చేసి ఆశీర్వాదాన్ని లాక్కున్నాడు. అవునా? లాక్కొని ఒక చోటకు వచ్చి ప్రశాంతంగా తల వెనకాల రాయి వేసుకుని పడుకున్నాడు. వెంటనే కలగన్నాడు. హల్లెలూయా. మనకు కూడా ఇలా జరిగితే బాగుంటుంది కదా. ప్రతిరోజు బాగా అలసిపోయి వచ్చి పడుకున్నాం. వెంటనే దేవుడు కనెక్ట్ అయ్యారు. చెప్పాలి, మీ డ్రీమ్ ఏంటో చెప్పాలి. వెంటనే దేవుడు రోల్స్ రాయిస్ అట్లా వెంటనే దేవుడు నిన్ను ఒక భూస్వామిగా చేసి అబ్రహాంని కన్నెలెత్తి చూడమన్నప్పుడు నువ్వు ఎకరాలు చూస్తా. హల్లెలూయా. ఏంటి నేను చెప్పేది నమ్మకం లేదా? ఇంకో భయం ఉంది కదా, అవన్నీ వస్తే చర్చి మానేస్తామని భయం ఉంది, అందుకే రావట్లేదేమో. కెనెత్ కోప్లాండ్ గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన రోజు బైబిల్ తీసుకెళ్ళి ఒక పొలం లాంటి ప్లేస్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆదికాండం 12వ అధ్యాయం తీసి, ప్రభువా అబ్రహాంని ఆశ్రయించావు, నన్ను ఆశ్రయించు. రోజు రాత్రిపూట ఎవడికి తెలియకుండా ఒక్కడే వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్లేస్లో.
కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఆ ల్యాండ్ కొన్నప్పుడు అందులో నుండి ఆయిల్ బయటకు వచ్చింది. అది ఆయిల్ ఉండే ప్లేస్ కాదు. ఆయన ఏం చేశాడు, పరలోకపు వాస్తవాన్ని ఒకటి సృష్టించాడు అక్కడ. అమెరికాలో ఒక స్టేట్కి ఆయన ఎలక్ట్రిసిటీ సప్లై చేశాడు. తర్వాత హల్లెలూయా, ఆ తర్వాత 27 ఫ్లైట్లు దేవుని రాజ్యంలో కానుకగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తులో ఒక కోణాన్ని ఆయన కనుగొన్నాడు. మనం ఆశ్రయించబడేది మనం మంచిగా ఉన్నామని చెప్పడానికి కాదు, ఆ ఆశీర్వాదంలో కూడా క్రీస్తు ఏమైనాడో మనం కనుగొనాలి. హల్లెలూయా. ఎన్నో నాతో ఉన్నారు. సో ఇప్పుడు యాకోబు కళ వచ్చింది, నిచ్చెన, అవునా, దాని కొన ఆకాశం అంటుతా ఉంది, దేవదూతలు ఎక్కుతా ఉన్నారు, దిగుతా ఉన్నారు. అంటే దేవుడు యాకోబుతో ఒక విషయం మాట్లాడుతాడు. యాకోబు, నువ్వు ఇలానే ఉండవు, ఇంకా పరలోక సంబంధమైన విషయాలు నీలోకి నేను ట్రాన్స్పోర్ట్ చేయబోతా ఉన్నాను. ఎందుకంటే యాకోబు ఒకరోజు, నేను చెప్తాను వినండి, యాకోబు ఒకరోజు యాకోబులాగా ఉండట్లేదు. యాకోబు ఒకరోజు దేశంగా మారుతా ఉన్నాడు. యాకోబులో నుండి ఇప్పుడు ఏం రావాలి, ఇజ్రాయెల్ దేశం రావాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, యాకోబు నీకు పెద్ద పిలుపు ఉంది కాబట్టి ఆల్రెడీ నువ్వు అన్నని మోసం చేసావు, కానీ నేను నిన్ను వదిలిపెట్టట్లా. ఏమవుతుందా అని జస్ట్ అలా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు వచ్చింది, నిచ్చెన కనపడింది. యేసుప్రభువు నూతన నిబంధనలో ఒక మాట మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం, అది మనందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. చాలు. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అంటే యేసుప్రభువు వారు ఏమంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో, ఆకాశం తెరవబట్ట మీరు చూస్తారు మనిషి కుమారుని మీద. అంటే ఏమంటున్నాడు యేసయ్య, నా మీద. హల్లెలూయా. ఏమంటున్నాడు, నా మీద ఏమవుతుందంట, దేవదూతలు ఎక్కి దిగి వెళ్తాయంట. ఇప్పుడు ఆ క్రీస్తు ఆత్మరూపంలో ఎవరి లోపల ఉన్నాడు, ఈ మంటి దేహంలో నేనేం కలిగి ఉన్నాను, మహిమైశ్వర్యం కలిగి ఉన్నాను. అది నాకు ఓపెన్ అయినప్పుడు నా మీద దేవదూతలు ఎక్కి దిగి వెళ్తా ఉంటారు. హల్లెలూయా. అంటే నాకు కాన్స్టెంట్గా పరలోకం నుండి ఒక సప్లై వస్తూ ఉంటుంది, పరలోకం నుండి ఒక ప్రొవిజన్ వస్తూ ఉంటుంది, పరలోకం నుండి ఒక సమకూర్పు వస్తూ ఉంటుంది. ఆ సమకూర్పులో ఏముంటుంది, ఆయన జ్ఞానం ఉంటుంది, ఆయన పవర్ ఉంటుంది. హల్లెలూయా. ఆయన దర్శనం ఉంటుంది, ఆయన చూపు ఉంటుంది, ఆయన మాట అందులో ఉంటుంది, ఆయన స్వభావం అందులో ఉంటుంది. పరలోకమే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం రోజు, మనకేం కళ్ళు వస్తున్నాయి? అందరు ఇక్కడ చేపెట్టుకోండి, నా మీద ఈరోజు నుంచి నాలో ఉన్న క్రీస్తుని బట్టి నిరంతరం దేవదూతలు ఎక్కి దిగి వెళ్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ నేను. హల్లెలూయా. ఇప్పుడు కనెక్ట్ అయ్యారు నాతో. నేనేదో ఒక నిధిని నేను తవ్వుతున్నాను, మీరు ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేసేకుంది సుప్పని వెళ్ళిపోతారు. అందులో ఒక లూప్లో ఎక్కి దూరినట్టు వెళ్ళిపోతారు, ఒక ట్రైన్లో ఎక్కి దూరినట్టు దానిలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. 2 రోజుల క్రితం ఒక వ్యక్తికి బాగలేదన్నమాట, బాగలేక హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాడంట. ప్రార్థన చేద్దాం అనుకుంటుంటే, మనకు తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి, ప్రార్థన చేద్దాం అనుకుంటుంటే ఆ ఎర్లీ మార్నింగ్ ఒక పెద్ద ఆకారంతో ఒక వ్యక్తి వచ్చి గదిలో నిలబడ్డాడంట. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్ నీ కోసం ప్రార్థన చేశాడు, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయమాక పడుకో అన్నాడు. ఆ ఏంజల్ అతని దగ్గరకు వచ్చి నా పేరు చెప్పాడు అతనికి. నా పేరు చెప్పి, ప్రాఫిట్ జెట్సన్ నీ వెనకాల ఉన్నాడు, నీకేం కాదు, నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా పడుకో అనగానే ఆ రోజు హీల్ అయ్యాడు, నెక్స్ట్ రోజు డిశ్చార్జ్ అయ్యాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ వాట్ వి ప్రీచ్, దిస్ ఈజ్ వాట్ వి ఆర్. ఇది మనం బోధించే వాక్యం కాదు, ఇది మనం అయి ఉన్నాం. దిస్ ఈజ్ హూ వి ఆర్. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలు ఏం వెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి దేవదూతలు, నీ మీద నా మీద ఎక్కి దిగుతా ఉన్నాయి. ఎందుకు దిగుతా ఉన్నాయి? క్రీస్తున్నాడు నీ లోపల. యేసయ్యమన్నాడు 1:51లో, మనిషి కుమారుని పైన మీరేం చేస్తారు, ఆకాశం తెరవబట్టయు.
హల్లెలూయా. అదనంత చెప్తారేంటి? ఆకాశం తెరవబట్టి దేవదూతలు మనిషి కుమారుని పైన, ఇప్పుడు ఆ మనిషి కుమారుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. దేవదూతలు నీ మీద ఎక్కి దిగి వెళ్తా ఉంటే నెక్స్ట్ కాంట్రాక్ట్ ఏం చేయాలో నీకు తెలిసిపోద్ది, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో నీకు తెలుసు, ఆ ఇల్లు ఎక్కడ కొనాలో నీకు తెలిసిపోద్ది, డబ్బులు ఎట్లా వస్తాయో నీకు తెలిసిపోద్ది, ఆ అనారోగ్యం నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నీకు తెలిసిపోద్ది. హల్లెలూయా. నేను కొంతమంది వ్యక్తులు కలిశాను జీవితంలో, చాలా అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళకి రోగం లేకపోయినా ఏదో రోగం ఉందని అనుకుంటా ఉంటారు. ఇంకా నేను కంప్లీట్ చేయాల సెంటెన్స్ని. వాళ్ళకి రోగం ఉందా అంటే ఉంది, రోగం ఉంది. డాక్టర్ స్కానింగ్ తీశాడు, డాక్టర్ రిపోర్ట్లో రోగం ఉంది. రోగం ఉన్నట్టేనా? ఉన్నట్టే. కానీ వాళ్ళకి లేదు. లేకపోయినా ఉన్నట్టు జీవిస్తారు. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి లేదు అని మనకి ఎట్లా తెలుసు? ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళని చూసినప్పుడు ఈ వ్యక్తికి ఏం లేదని దేవుడు చూపిస్తాడు. కానీ స్కానింగ్లో ఏముంటుంది? రోగం ఉంటుంది. డాక్టర్ రిపోర్ట్లో ఏముంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దేన్ని ప్రత్యక్షతలోకి తీసుకొస్తారు వీళ్ళు? దాన్ని దివారాత్రులు ధ్యానిస్తారు. గుండె చెడిపోయింది, లంగ్ చెడిపోయింది, కిడ్నీ చెడిపోయింది, బాడీ చెడిపోయింది, ఈ పాట రిపేర్కి వచ్చింది, కొత్త పాట వేయాలి. కొంతమందికి రోగాలు లేవు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనకి రోగాలు లేవు. రోగాలు రావు అనట్లేదు నేను, రోగాలు లేవు అంటున్నా. రావచ్చా? మేబీ రావచ్చేమో, కానీ ఉన్నాయా? లేవు. హల్లెలూయా. నాలో ఉన్న క్రీస్తు ఆయన క్యాన్సర్ కంటే పవర్ఫుల్. హల్లెలూయా. భూమి మీద వచ్చే ప్రతి వైరస్ కంటే పవర్ఫుల్ ఆయన. హల్లెలూయా. నీ లోపలికి ఈరోజు నువ్వు చూసుకోవాలి. అలా డబ్బులు రావట్లేదా? ఈరోజు నీ లోపలికి నువ్వు చూసుకో. నీ దర్శనం నెరవేరట్లేదా? కెరీర్లో ముందుకెళ్ళలేకపోతున్నావు, జాబ్లో ముందుకెళ్ళలేకపోతే నీ లోపల నువ్వు చూసుకున్నావా? నువ్వేంటో నీకు తెలుసా? హల్లెలూయా. ఈ మనిషి కుమారుని మీద అంత నాతో చెప్పండి. ఈ మనిషి కుమారుని మీద ఎక్కడున్నాడు మనిషి కుమారుడు ఇప్పుడు? చెప్పే మెసేజ్ అదే. నీ లోపల ఉన్న క్రీస్తే, దాన్నే మిక్సీ చేస్తున్నా, తవ్వుతున్నా. నా లోపల ఉన్న క్రీస్తు ఏమైనాడు? ఆయన మహిమ నిరీక్షణ. ఆయన నా లోపల ఉన్న క్రీస్తు ఏమైనాడు? ఈ మంటి ఘటంలో మహిమైశ్వర్యమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఊరికి చేతగానోళ్ళలాగా భూమి మీద పంపించలేదు. సమస్తం మన లోపల పెట్టి ఫుల్ ప్యాకేజ్, ఫుల్గా ప్యాక్ చేసి పంపించాడు దేవుడు. మన పని ఏంటి? లోపల ఏం పెట్టాడో కనుగొంటాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, క్రీస్తుని మనం కనుగొనే కొంది ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం ఈ భూమిని నెరవేర్చాలి. నేను క్రీస్తుని కనుగొన్నాను, నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నాను అంటే సరిపోదు. ఇప్పుడు నీ లోపల ఉన్న క్రీస్తు ఆయన ఏమవ్వాలి? ఆ లోపల తలుపులు తెరుచుకొని ఆయన ఏం చేయాలి? బయటికి ప్రత్యక్షం అవ్వాలి. బయటికి ప్రత్యక్షం అయినప్పుడు మనుషులకి నువ్వు ఎలా కనపడతావు? క్రీస్తులాగా కనపడతావు. మనుషులకి నేను దెయ్యంలాగా కనపడతానని నమ్మకండి ఎవరు. మనుషులకి నువ్వు ఎలా కనపడతావు? క్రీస్తులాగా కనపడి. ఇప్పుడు ఏమవుతుంది? ఎందుకు కనపడుతున్నావు క్రీస్తులాగా? నీ లోపల ఉన్న క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు అధికమైంది కాబట్టి ఆయన అక్కడితో ఆగిపోడు. ఎందుకని? ఆ క్రీస్తు, నేను చెప్తాను వినండి, నీ లోపల నా లోపల ఉన్న క్రీస్తు ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు. అన్ని ఖండాల మీద ఆయన వ్యాపించున్నాడు, అన్ని నదుల మీద ఆయన వ్యాపించున్నాడు, అన్ని దేశాల మీద ఆయన వ్యాపించున్నాడు, అన్ని గ్యాలక్సీస్ మీద, మిల్కీ వేస్ మీద, ఎన్ని యూనివర్సులు ఉంటే అన్ని యూనివర్సుల మీద ఆయన వ్యాపించున్నాడు. కానీ నీ లోపల ఎలా ఉన్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. కానీ ఆయన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో చూసినప్పుడు, మన అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఆయన్ని సాగదీసి చూసినప్పుడు, అందుకని పౌలు ఏం చేశాడు? ఆయన వేరే ప్రాంతంలో, వేరే దేశంలో ఉన్నప్పుడు ఇంకో దేశంలో ఉన్న సంఘంతో అన్నాడు, ఆత్మలో నేను మీ దగ్గరకు వచ్చాను, నేను మిమ్మల్ని చూశాను అంటాడు. హల్లెలూయా. పౌలుకి ఆ డైమెన్షన్ ఎలా ఓపెన్ అయింది? తన లోపల ఉన్న క్రీస్తు అనే వరం తెరవబడింది కాబట్టి. హల్లెలూయా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రెవల్యూషన్స్ యూ కెన్ ఎవర్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నేను 2 వారాలుగా దీన్నే ఆలోచిస్తా కూర్చున్నాను, దీన్నే ధ్యానిస్తున్నాను, దీన్నే ఆలోచిస్తున్నాను. నేనేంటో నేను తెలుసుకోగలుగుతున్నాను. హల్లెలూయా. నువ్వు ధ్యానించగలిగితే,
హల్లెలూయా. ఎంతమంది ధ్యానిస్తారు? నీ లోపల ఉన్న క్రీస్తు. హల్లెలూయా. నీ లోపల ఉన్న క్రీస్తు ఆయన ఏం చేయగలదో తెలుసా? ఆత్మీయంగా ఉన్న ప్రతిదాన్ని శారీరక ఆశీర్వాదంగా ఆయన తీసుకొని రాగలడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండే. 8వ వచనం. అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువేగా పోయిందరు. 9వ వచనం. ఇందును గూర్చి అందరం చదువుదామా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని రాయబడింది. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తున్నాడు? దేవుని మర్మాలన్నింటినీ పరిశోధిస్తా ఉన్నాడు. అంటే నీ లోపల ఉన్న క్రీస్తు వైపు ఆత్మీయంగా నువ్వు చూసేకుంది నువ్వేం చేస్తావు? నీ కంటికి కనబడినవి, నీ చెవికి వినబడినవి, నీ హృదయానికి అర్థం కానివి అందులోకి నువ్వు వెళ్తా ఉంటావు. హల్లెలూయా. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్. లైఫ్ని సరిగ్గా జీవించాలంటే ఏంటో తెలుసా? నీ కంటికి కనబడేది, నీ చెవికి వినబడేది, నీ హృదయానికి అర్థమయ్యేది తెలుసుకోవటం కాదు. బయట రోగం ఉంది అనగల రోగం అని కేకలేయటం కాదు. ఏదైతే కంటికి కనబడలేదో, ఏదైతే చెవికి వినబడలేదు, ఏదైతే హృదయానికి అర్థం కాలేదు, ఏదైతే కంటికి కనబడలేదు, ఏదైతే చెవికి వినబడలేదు, ఏదైతే హృదయానికి అర్థం కాలేదు, దేవుడు ఈరోజు వాటిని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని మనం మర్మమైనట్టుగా బోధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు మనం ఆత్మలో ప్రార్థన చేస్తాం? ఈ జ్ఞానాన్ని మర్మమైనట్టుగా మనం విడుదల చేస్తాం. అంటే బయట ఉన్న లోకస్తులకి, బయట ఉన్న లోక జ్ఞానానికి ఇది అర్థం కాదు. దేవుడు నేను సూపర్ న్యాచురల్గా ఎలా బ్లెస్ చేస్తాడు ఎవరికి అర్థం కాదు. నువ్వు ఎలా స్వస్థపడ్డావు, డాక్టర్లు చచ్చిపోతావు అని చెప్పినా కానీ ఇట్స్ సూపర్ న్యాచురల్ బ్రదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెర్ ఈస్ ఎ వరల్డ్ బియాండ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి మించి ఇంకో లోకం ఉంది. ఈ లోకానికి మించి ఇంకో లోకం ఉంది. యేసయ్య ఆ లోకంలో నుండి వచ్చాడు. ఇప్పుడు పరలోకమందుండు మనిషి కుమారుడు అన్నాడు. అవునా? ఎదురుగా ఒక వ్యక్తితో మాట్లాడతానేమన్నాడు? ద సన్ ఆఫ్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ హెవెన్ అన్నాడు యోహాను సువార్తలో. అంటే ఆయన ఇప్పుడు కూడా హల్లెలూయా, ఆయన భూమి మీద ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? భూమి మీద మాత్రమే లేడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలు ఆయన మీద ఎక్కి దిగి వెళ్ళటం మాత్రమే కాదు, ఆయన కూడా పరలోకంలో ఉన్నాడు. తిరిగి జన్మించిన వ్యక్తిగా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తిగా మనం ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నాము. ఇప్పుడు కూడా ఆత్మీయంగా క్రీస్తుతో పాటు ఎఫెసీ 2:6 ఏముంది? మన అతిక్రమల పాపం చేత మనం చచ్చిన వారమే ఉండగా ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించి ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు పరలోక ప్రదేశంలో కూర్చుండబెట్టాడు. మీ జీసీసీలో ఇక్కడ ఈ హాల్లో మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ ఆత్మీయంగా క్రీస్తుతో పాటు కూర్చుని ఉన్నారు. అంటే 2 జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం, 2 కోణాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. అంటే ప్రార్థన చేసే ప్రతిసారి ఇక్కడ నుండి మనం ప్రార్థన చేయకూడదు, పైకెక్కినప్పుడు హల్లెలూయా. ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా, ఆత్మవశుడు అవ్వగానే ఇప్పుడు ఏమవుతుంది? నీ పొజిషన్ని నువ్వు రియలైజ్ అవుతున్నావు. అక్కడ క్రీస్తుతో పాటు ఏలుబడి చేసే ప్రపంచంలో కూర్చొని నువ్వు కిందకి చూస్తా ఉన్నావు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ అంతరంగ పురుషుడికి డామినేట్ చేయటం అంటే ఇష్టం. నీ అంతరంగ పురుషుడికి డామినేట్ చేయటం అంటే ఇష్టం. ఎందుకంటే దేవుడు మొదట ఆదాము చేసినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నుండి అక్కడ తాపేలే దేవుడు. ఏలుకో అన్నాడు దేవుడు. ఏలుబడి చేయి, హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్, సబ్డ్యూ ఇట్. నీ స్పిరిట్ మ్యాన్కి అంత పవర్ ఉంది. నువ్వు చల్లగా పడుకుంటున్నావు అనుకో రోజు, అతని పవర్ ఏంటో నువ్వు తెలుసుకోలేవు. ఎంతమంది నాతో ఉన్నారు? అంతరంగ పురుషుడు బలపరచబడి బయటికి ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు నేను వాక్యం బోధిస్తా ఉన్నప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా వైబ్రేట్ అవుతుంది, నీ బాడీ కూడా వైబ్రేట్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రపంచంలో నిలబడి నేను బోధిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే అమర్త్యులు తిరిగే ప్రపంచం అది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు?
ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించలేడంట. నేనేం మాట్లాడుతున్నానో ఈరోజు తెరవబడితే నీ జీవితం అద్భుతంగా మారిపోతావు. నిన్ను చూసుకొని ప్రతిసారి ఏమనుకుంటాను, నేను పనికిరాను, నాకు చేత కాదు, నా దగ్గర డబ్బులు లేవు, నా వల్ల కాదు, వాళ్ళు నన్ను అలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను డిప్రెషన్లో ఉన్నాను. ఎవడరా నీకు చెప్పింది డిప్రెషన్లో ఉన్నాను? నాన్సెన్స్. మన ముందు వెళ్ళిన గొప్ప గొప్ప దైవ్యాలను చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు నాకు డిప్రెషన్ ఉంది అనలేదు. డిప్రెషన్ రావటం తప్పంట్లా, నాకు కూడా వచ్చింది చాలాసార్లు. కానీ అది మంది కాదు. అది ఆ లగేజీ, ఆ ప్యాకేజీ మంది కాదు. అది వేరే చోట అన్లోడ్ చేసి దాన్ని బయట పంపించేది. హల్లెలూయా. దేవుని జ్ఞానమును మనం ఏం చేస్తూ ఉన్నాం? మర్మమై ఉన్నట్లుగా బోధిస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానమును మర్మమై ఉన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. నీ లోపల ఉన్న క్రీస్తు ఈరోజు నీకు తెరవబడిన గాక యేసునామములో. ఆయన నువ్వు లోతుగా ఆయన చూచుదు గాక. ఆయనలో ఉన్న కోణాల్ని నువ్వు అనుభవించదు గాక. హల్లెలూయా. ఫస్ట్ మనం ఆ పరలోకపు వాస్తవాల్ని ఈ భూమి మీద మనం బయలుపరచాలంటే, ఈ భూమి మీద మనకు తీసుకుని రావాలంటే మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ గ్రహింపు మనకు తెరవబడాలి. ఎందుకు మనం ఆత్మలో ప్రార్థన చేస్తాం? మనకు పిచ్చి పట్టిందని కాదు. ఎందుకు భాషల్లో ప్రార్థన చేస్తామంటే, భాషల్లో చేసే కొంది నీ ఆత్మ సున్నితం అయిపోద్ది దేవునికి. ఐ మీన్ అది ట్యూన్ చేయబడుతుంది. ఒకప్పుడు రేడియోని ట్యూన్ చేసేవాళ్ళు కదా, సాయంత్రం పూట వార్తలు వచ్చినప్పుడు, రేడియోలో వాక్యం వచ్చినప్పుడు ట్యూన్ చేస్తూ ఉంటారు, అవునా? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయినప్పుడు ఏమున్నాయి? మాటలు అన్నీ వినపడతాయి. నీ స్పిరిట్ నువ్వేం చేయాలి? ట్యూన్ చేయాలి. హల్లెలూయా. దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? వర్డ్ రెవల్యూషన్లోంచి, వాక్య ప్రత్యక్షతలోంచి వస్తుంది. దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు దానికి బలం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? అది ట్యూన్ అవుతుంది. ట్యూన్ అయ్యి ఫైన్ ట్యూనింగ్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది? ఆయన తండ్రి యొక్క స్వరాన్ని క్లియర్ కట్గా నువ్వు వెళ్ళగలుగుతావు. అప్పుడు నువ్వు కూడా చెప్పగలుగుతావు, ఈ విస్తార జల ప్రవాహం మీద ఆయన స్వరం ఘోషిస్తూ ఉంది, నాలో ఉన్న క్రీస్తు. కమాన్, అందరూ నాతో చెప్తారా? నాలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు. ఈ వాక్యం వింటనే మీకు ఎవ్వరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీ ఏదైనా రోగంలో ఉంటే, ఎవరైనా లైవ్లో ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారా? నేను చెప్తున్నాను, ఈరోజు నీలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యాధిని, దాని క్రిములతో సహా ఆయన మింగేస్తాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న క్రీస్తు ఆల్రెడీ మరణాన్ని మింగేశాడు. ఆయన వాక్యంలో ఉంది. ఆయన ఏం చేశాడు? మరణాన్ని మింగేశాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆత్మరూపిగా ఎక్కడున్నాడు? అలా ఉన్నాడు. ఎప్పుడైతే నా గ్రహింపు తెరవబడుతుందో నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నా ఆత్మీయ చూపు తెరవబడుతుందో నాకు అర్థమవుతుంది ఆయన నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నాలో ఉన్న క్రీస్తు తెరవబడతాడో నేను ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళగలిగి ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడో ఆ స్థానంలో నేను నిలబడగలుగుతాను. నేను చెప్పిన అర్థమైందా? నాలో ఉన్న క్రీస్తు ఎప్పుడైతే ఆయన లోతుగా నాకు తెరవబడతా ఉంటాడో, ఇప్పుడు నేను స్పిరిచువల్గా యాక్టివేట్ అవుతా ఉన్నాను. నా ఆత్మీయ చూపు, నా ఆత్మీయ వెనికిడి, నా ఆత్మీయ అవయవాలు, అవునా? నీ స్పిరిట్ ట్యూన్, ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. నీ స్పిరిట్ ట్యూన్ అయినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. నీ స్పిరిట్ ట్యూన్ అవ్వాలంటే ముందు నీ హార్ట్ ట్యూన్ అవ్వాలి. ఈ హృదయం క్లియర్గా ఉండాలి. అదే నా చెప్పండి, నా హృదయం ప్యూర్ క్రిస్టల్, ఇట్స్ ఎ సీ ఆఫ్ గ్లాస్, అవునా? నువ్వు దాన్ని నమ్మాలి. హల్లెలూయా. అప్పుడు అది అలా అవుతుంది. నువ్వు నీ లోపల చూసి అంటావు, స్ఫటికం వెల మెరైనట్టే జీవనది. దాని మీద ఏమవుతుంది? ఆయన స్వరం ఘోషిస్తూ ఉంది. హల్లెలూయా. ద వాయిస్ ఆన్ మై ఇన్సైడ్ ఈస్ వైబ్రేటింగ్. ఈరోజు ఎవరి వాక్యం వింటున్నారు నాకు తెలియదు, ఎవరి కోసం ఈ వాక్యం చెప్తాను నాకు తెలియదు. ఇప్పుడు నీ స్పిరిట్ ట్యూన్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆయన మాట్లాడేది నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఆయన ప్రపంచంలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావు. హల్లెలూయా. బాప్తిస్మ ఇచ్చే యోహాను
ఒక్కడే అరణ్యంలో ఉండి మిడతలు తింటా, అవి తింటా, ఇది తింటా, అన్ని ఫ్రైలన్నీ వేసుకొని తింటా. ఒకటి చేశాడు. ఏం చేశాడు? ఆత్మలోకి కొనిపోబడ్డాడు. ఈరోజు ఈ రెవల్యూషన్కి, ఈ మెసేజ్ ఫినిషింగ్ టచ్ ఇస్తాను, అందుకే కొంచెం ముందు తీసుకెళ్తున్నా. నీ లోపల ఉన్న క్రీస్తు నువ్వు చూసే కొంది నువ్వు ఆత్మలో కొనిపోబడతావు. అలా ఎందుకని? ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు. అవునా? హల్లెలూయా. ఆయన పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఉండి ఆయన ఇంకా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? హెబ్రీ 12:22 ప్రకారం నువ్వు ఆ సియోను కొండలోకి నువ్వు కొనిపోబడతావు. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తావు? అక్కడేం జరుగుతుంది? అక్కడ ఆయన నీతో మాట్లాడతాడు. అక్కడ ఆయన నిన్ను ట్రైన్ చేస్తాడు. నీకు ఆయన తర్ఫీదు ఇస్తాడు. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? అరణ్యంలో ఉన్నప్పుడు ఆ సియోను కొండలోకి అతను కొనిపోబడ్డాడు. కొనిపోబడినప్పుడు అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఎలా వచ్చాడు? ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? యేసుప్రభు వారు అరణ్యంలో ఉండి ఏం చేశాడు? ఆయన 40 రోజులు ఏం చేశాడండి అని అడుగుతా ఉంటాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక ప్రపంచంలోకి ఆయన కొనిపోబడ్డాడు. అందుకని ఆయన యూదులతో మాట్లాడేటప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నానో మీకు తెలియదు అనేవాడు. అంటే ఆయన ఒక ప్రపంచంతో ఆయన కనెక్ట్ అయ్యేవాడు. అది మనుషులకు కనబడే ప్రపంచం కాదు. తండ్రితో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రపంచంలోకి ఆయన వెళ్ళేవాడు. అక్కడ ఆయన తర్ఫీదు పొందేవాడు. ఆయన అరణ్యంలో నుండి బయటకు వచ్చినప్పుడు వాక్యంలో ఉంది, లూకా 4లో ఆయన ఆత్మశక్తితో ఆయన గలిలయలోకి వెళ్ళాడు. అప్పుడు వరకు ఆత్మశక్తి ఆయన మీద లేదు, కానీ ఆ ఆత్మీయ అనుభవంలోకి ఆయన కొనుక్కోబడినప్పుడు ఇప్పుడు ఏం చేయబడింది? ఆత్మశక్తి ఆయన మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఒక సాధారణమైన వ్యక్తి ఆ సియోను కొండలోకి కొనుక్కోబడినప్పుడు, హల్లెలూయా, హీ బికమ్స్ ఇన్విన్సిబుల్, హీ బికమ్స్ అన్ ఇమ్మోర్టల్. హల్లెలూయా. ఒక అక్షయుడిలాగా మారిపోతాడు. నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థం కాకపోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత అయినా అర్థమైంది, కానీ ఈరోజు మీ లోపలికి దాన్ని రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. ఈ జనరేషన్కి దేవుడు ఒక కృప ఇస్తా ఉన్నాడు. అనేక మంది దైవజనుల యొక్క అభిషేకాన్ని మోసే కృపనిస్తా ఉన్నాడు. మన ముందు వెళ్ళిన తరాల వాళ్ళందరి ప్రత్యక్షతలు ఒకేసారి ఆయన మనకి తెరవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సీజన్ నుండి కొన్ని మిరకిల్స్ జరగటం మనం చూస్తాం సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆ వాక్యంలో మనం ఎదిగే కొంది, ఆత్మ యొక్క అనుభవంలో మనం ఎదిగే కొంది, మనం కూడా యోహాన్ లాగా ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉన్నాను, ఆయన స్వరం నాకు వినపడతా ఉంది, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, కెరియర్లో ఫెయిల్ అయ్యాను, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, లైఫ్లో ఫెయిల్ అయ్యావేమో, ఆయన మళ్ళా నేను నడిపించడం మొదలు పెడతాడు. ఆ స్థానంలో ఆయన తయారు చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నేల నుండి ఆయన దరిద్రులు లేవనెత్తి, పెంట కుప్పల మీద నుండి బీదులను ఆయన పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుని పెడతాడు. మీ అమ్మోళ్ళు నీకేమి ఇచ్చారు, మీ తాతలు నీకేం ఆస్తి ఇచ్చారు, అది కాదు పాయింట్. నువ్వేమై ఉన్నావో అది పాయింట్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది పాయింట్. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను. నా తండ్రి నన్ను పిలుచుకున్నాడు ఈ భూమి మీదకి. హల్లెలూయా. నువ్వు ఏలుబడి చేయమన్నాడు. హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్. ఇప్పుడు నా లోపల నా అంతరంగ పురుషుడు వైబ్రేట్ అవుతా ఉన్నాడు. అందుకే మనలో కొంతమంది అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం కదా. గేమ్స్ ఆడినప్పుడు మనం ఓడిపోతే మనకి నచ్చదు, అవునా? ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? మనం సరదాగా ఆడినా, కామెడీగా ఆడినా ఓడిపోతే మనకు నచ్చదు. ఎందుకు తెలుసా? అది జస్ట్ మన ఫీలింగ్ కాదు, మన స్పిరిట్ మ్యాన్కి డామినేట్ చేయటం అంటే ఇష్టం. ఈజ్ ఎ పవర్ హౌస్. అతను ఓటమిని అంగీకరించడు. ఒక వ్యక్తి ఇలానే దేవుని తెలుసుకొని 2 వారాల్లో క్యాన్సర్తో చచ్చిపోతాడని ఐ థింక్ హైదరాబాద్ నిమ్స్లో అనుకుంటా డాక్టర్స్ చెప్పారు. పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారు. ఆయన సరదాగా చర్చికి వెళ్ళి కూర్చుంటే ఆ టైంలో దేవుడు మాట్లాడంట. నీకుంది క్యాన్సర్ కాదు, పుట్టుమచ్చ అన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఆ పిల్లలందరూ వచ్చేసరికి మొత్తం తగ్గిపోయింది. నిమ్స్ హాస్పిటల్లో అదిరిపోయారు. ఆయనలో నక్కరిస్తూ ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోలేదు, లేకపోతే ఏదో క్యాజువల్గా వినట్లేదు, వెళ్ళాడు, దాని లోపలికి వెళ్ళాడు, చూశాడు, ఆయన స్వరం విన్నాడు, పట్టుకున్నాడు దాన్ని, మరణాన్ని తొక్కుకొని బయటకు వచ్చాడు. ఆ ఫారెన్ నుండి వచ్చిన పిల్లలందరూ పార్టీ చేసుకొని మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోయారు. నీ లోపల నువ్వేం కలిగి ఉన్నావో నీకు తెలియదు.
ఈ ఈ సంవత్సరం దేవుడు ఈ సంఘంలో కొంతమందిని అమర్త్యులు తిరిగే ప్రపంచంలోకి ఆయన మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను పాస్టర్ గారు వాక్యం చెప్పడం కాదు, అక్కడ ఏలియా వాక్యం చెప్తాడు, బాప్తిస్మిచ్చి యోహాన్ అక్కడ వాక్యం చెప్తాడు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు పత్రికలు చూసి చూపిస్తాడు, ఇదిరా బాబు విషయం అంటాడు. As I was in the spirit on the Lord's day. హల్లెలూయా. మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు, నాకైతే షేక్ అవుతుంది బాడీ. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ టైమ్ టు ఎక్స్పీరియన్స్ ద గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్న మహిమలన్నిటిని అనుభవించాల్సిన తరం మనం. పౌలు శీలలు చెరసాల్లో కూర్చొని ఒక ప్రపంచంలోకి వెళ్ళారు. బయట వాళ్ళు హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నారేమో, తపక్కన పగిలిపోయినాయి, కానీ ఆత్మీయంగా వెళ్ళారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏం చేశాడు, 14 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడంట, 3 ఆకాశాన్ని కొనిపోబడ్డాడంట. ఈరోజు వాక్యం ఏందో చెప్తున్నాను తెలుసా, ఈ జనరేషన్లో కొంతమందిని దేవుడు లేపుతా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రపంచం ఏలియా యొక్క అభిషేకాన్ని చూసింది, కానీ హానోకు యొక్క అభిషేకాన్ని చూడలే ఇంకా. నేను చెప్తున్నా అర్థమవుతుందా? హానోకు ఏం చేశాడు, దేవునితో నడిచాను, దేవుడు ఏం చేశాడంట, కొనిపోయాడంట. అలాంటి అనుభవాలు మనకిస్తాడు. హల్లెలూయా. ఈ బైబిల్ని 66 గ్రంథాలుగా, 66 పుస్తకాలుగా వాళ్ళు క్యాననైజేషన్ చేసేటప్పుడు, వాళ్ళు కుదించినప్పుడు కొన్ని పుస్తకాలను వదిలేశారు. అందులో హానోకు రాసిన ఒక పుస్తకాన్ని వదిలేశారు. హానోకు ఏం చేసేవాడు తెలుసా? పాస్టర్ గారు ఇది బైబిల్లో లేదంటే, మీరు బైబిల్లో లేదు కాబట్టి చెప్తున్నా వినండి. హానోకు ఏం చేసేవాడు తెలుసా? ఫిజికల్గా వెళ్ళేవాడు హెవెన్లోకి. హల్లెలూయా. ఫిజికల్గా హెవెన్లోకి వెళ్ళి అక్కడున్న సియోను పర్వతాలను చుట్టి వచ్చేవాడు. అగ్ని కణముల మీద నడిచిన వాడు హానోకు. అలానే ఇంకో వ్యక్తి నడిచాడు, బైబిల్లో నడిచాడు, పడిపోయాడు. ఎవడతడు? లూసిఫర్. దెర్ ఈస్ ఎ రెల్మ్, దెర్ ఈస్ ఎ డైమెన్షన్ దట్ గాడ్ ఈస్ టేకింగ్ ద చర్చ్ ఆఫ్ దిస్ జనరేషన్ ఇన్ టు దట్. ఈ తరంలో ఉన్న సంఘాన్ని దేవుడు అక్కడే తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అది జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళు బ్రతకటం మన మధ్యలో నార్మల్ అయిపోద్ది. మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోయింది. బికాస్ ఆ వరల్డ్, ఆ ప్రపంచం ఓపెన్ అప్ అవుతుంది. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను ఈరోజు వినండి. కొన్ని రోజులు అయిన తర్వాత మీలో కొంతమంది ఇళ్లలోకి కొన్ని జీవులు వస్తారు, భయంకరమైన జీవులు. వాళ్ళని చూసి భయపడమాకండి, వాళ్ళు హెవెన్ నుండి డైరెక్ట్గా వస్తారు. సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ఆర్ అబౌట్ టు ఇన్వేడ్ యువర్ హౌస్. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో నీకు రెవల్యూషన్ ఇచ్చి వెళ్తారు దేవుని గురించి. హల్లెలూయా. ఇంత మటుకు ఎప్పుడు దేవతలు చూడని వాళ్ళు ఈ రోజు నుంచి మీరు చూడటం మొదలు పెడతారు. ఏది కల్లో కాదు, నేను అంటుంది దర్శనంలో కాదు, రియల్గా ఈ కళ్ళతో. హల్లెలూయా. ఈ సెకండ్ హాఫ్, ఈ సంవత్సరం యొక్క 2వ భాగంలో దేవుడు అలాంటి సూపర్ న్యాచురల్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవదూత వచ్చి ఆ హౌస్కి కీస్ ఇచ్చి వెళ్ళాడు అనుకో, నాకు తెలియదు ఇంకా. హల్లెలూయా. ఎవరు నమ్ముతున్నారు అలాంటి క్రేజీ విషయాలు? ఎవరు నమ్ముతున్నారు? భయంకరంగా నమ్మే వాళ్ళు ఎవరున్నారు? మీరు వాటిని స్వతంత్రించుకుందరు గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న క్రీస్తు. ఆయన రియల్ ఎస్టేట్ మీద వ్యాపించున్నాడు, ఆయన ప్రతి బిజినెస్ మీద వ్యాపించున్నాడు, నీ కెరీర్ మీద ఆయన వ్యాపించున్నాడు. సీట్ రావట్లేదా? ఎవడెవడో చూద్దాం, నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళు. హల్లెలూయా. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. కొంతమందికి దేవుడు సూపర్ న్యాచురల్ హౌసెస్ ఇవ్వబోతా ఉన్నాడు రాబోతున్న సీజన్స్లో. అది ఎలా జరిగింది తెలుసు తెలియదు, కానీ జరుగుతుందని నాకు తెలుసు. నాలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. రిసీవ్ చేసుకుంటున్నారు ఇంపార్టేషన్? నాలో ఉన్న క్రీస్తు. A world beyond our senses. యేసయ్య అక్కడ బ్రతికేవాడు. అందుకని బోట్లు అయినప్పుడు ఆయనే ఉన్నాడు, సరే నడుచుకుంటూ వెళ్దామని నడిచి వెళ్ళిపోయాడు. ఏం మామూలుడు కాదు. మనకు తెలిసిన యేసయ్య ఫోటోలో ఇటు జుట్టు ఎలాంటి తీసుకొని ఉంటాడు. యేసయ్య అలా ఉంటాడు, ఆయన ఒక యాక్టర్, ఆ ఫోటోలో ఉంది. ఈరోజు దేవుడు కొత్త వాటిలోకి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నీకు అందుకే ఆత్మీయ జీవితం ఇంకా బోరింగ్గా ఉండదు.
నీకు ప్రతిరోజు ఒక రెవల్యూషన్ వస్తుంది అనుకో, నీకు ఎలా ఉంటుంది లైఫ్? ప్రాబ్లం ఏంటంటే నువ్వు బైబిల్ తీసినప్పుడు ఏం అర్థం కాదు నీకు, అది ప్రాబ్లం. ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. ప్రభువా, ఆ ఆంటీ తిట్టిందయ్యా, మొత్తానికి వాళ్ళ ఇంట్లో డైక్షాలన్నీ పగలగొట్టే కృప నాకు ఇవ్వు నాయన. ఆ గేట్లో నుంచి పిచ్చుకుక్క మా ఇంట్లోకి రోజు వస్తుంది ప్రభా. నిన్నే మున్సిపాలిటీ వాళ్ళు బంద్ చేశారు ప్రభా, రోడ్డు మీద అంతా. మా ఆవిడ పప్పు చారు సరిగ్గా ఉండలేదు ప్రభా, ఆ బిడ్డని క్షమించిన ఆయన. ఈ జనరేషన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు లోతైన విషయాల్లోకి. పౌల్ గారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఆ రెస్టారెంట్లో అన్నం తిన్నాను, అది బాగాలేదన్నా అనుకో, పౌలు ఏమని ఉండేవాడు? రే, నేను 4 రోజుల నుంచి అన్నమే తినలేదురా, నాకు అసలు ఆకలే అవ్వట్లేదు, ఏం చెప్తున్నావురా నువ్వు అనేవాడు. మోషే ఒక ప్రపంచంలోకి వెళ్ళాడు, అందులో ఆకలి ఉండదు, అక్కడ చావు ఉండదు, ఓన్లీ మహిమ మాత్రమే ఉంటుంది. మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో పాటు ప్రత్యక్షమవుతాం. నీ జీవమైన క్రీస్తు నీ లోపల ప్రత్యక్షమైనప్పుడు, ఇది 2వ రాకడ గురించి, 3వ రాకడ గురించి, 50వ రాకడ గురించి నేను చెప్పట్లే, ఇప్పుడు నౌ when Christ who is our life appears, we shall appear with him in glory. నీ లోపల జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయనతో పాటు లోకానికి ప్రత్యక్షమవుతావు. మీరు ఎక్కడున్నారో అక్కడ మీ ఐస్ క్లోజ్ చేయండి. కమాన్, జస్ట్ ఈ అనాయింటింగ్లోకి ట్యాప్ అవుదాం.